RTI Live News. Ask for right. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు సమాచార హక్కు రక్షణ చట్టం ఉమ్మడి వరంగల్ జిల్లా సభ్యులు ఆదివారం హన్మకొండలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు రక్షణ చట్టం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చిలవేరు కరుణాకర్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే నైతిక హక్కు ప్రజలకు ఉందన్నారు. మరియు ప్రభుత్వ సంస్థల నుంచి ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి, మౌలిక సదుపాయాలను గురించిన సమాచారాన్ని ప్రజలు ఎల్లప్పుడూ తెలుసుకోవాలని, తద్వారా అవినీతి అంతర్మై పారదర్శకమైన పనుల వలన ప్రజా సమస్యలు పరిష్కరించబడతాయని చెప్పారు. ఇది కేవలం సమాచార హక్కు చట్టం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ సమాచార హక్కు రక్షణ చట్టం నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని సమాచారాన్ని సేకరించే విధంగా మరియు దాన్ని విశ్లేషించే ప్రభుత్వానికి సరైన పద్ధతిలో ప్రశ్నించే విధంగా తయారు కావాలని కోరారు. ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి విపరీతమైన దోపిడీని అడ్డుకోవడానికి ప్రభుత్వ సంస్థలు ఇస్తున్నటువంటి పర్మిషన్లను, వాటి యొక్క లోపాలను ప్రశ్నించాలని, దానికి అవసరమైన సమాచారం సేకరించాలని కమిటీ సభ్యులు కలిసి నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు రక్షణ చట్టం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చిలివేరు కరుణాకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు సుధాకర్, మహమ్మద్ యాకూబ్ పాషా, శ్యామ్ ప్రసాద్, ప్రణీత్, గణేష్, సందీప్, అనిల్, అభిలాష్, ప్రవీణ్, శ్రీనివాస్, తిరుపతయ్య, విజేందర్, రజనీకాంత్ పాల్గొన్నారు. కానీ ఈ ఆర్గనైజేషన్లో ఉన్న మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మిగతా ఆర్గనైజేషన్స్లో నేను చెప్పిన ఈ కుల, మత, పార్టీ మూడింటిని దేనికోవడానికి అనుబంధంగా పనిచేసేది కంపల్సరీ. ఇప్పుడు ఈ వీటికి ఏ సంబంధం లేకుండా పనిచేసిన ఇంకొకటి ఉంటుంది మనది కాకుండా, అదేంటిది హ్యూమన్ రైట్స్ అనేది ఉంటుంది. హ్యూమన్ రైట్స్ ఎక్కడ వైలెంట్ అయితే ఈ పోలీస్ స్టేషన్లో వైలెంట్ అయింది. పోలీస్ స్టేషన్లో ప్రతి ఒక్క పౌరుడు ఏదో కేసులో వెళ్తున్న లేదా 20 కేసులు వెళ్ళడానికి వెళ్ళిన ఇద్దరు వెళ్తారు. అక్కడ ఇద్దరిట్లో మీకు తెలుసు అక్కడ జరిగే సంఘటన ఏంటండి, ఆడ ఎవరికి పై చేయతే వాళ్ళకి న్యాయం దొరుకుతుంది, ఎవరి తక్కువ వాళ్ళకి అన్యాయం దొరుకుతుంది సహజంగా తెలుసు. అయితే ఈ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ చాలామంది పెట్టింది. దానివల్ల ఓన్లీ మాట్లాడగలిగితే ఓన్లీ హ్యూమన్ రైట్స్లో మాత్రమే మాట్లాడగలుగుతాం. కానీ సమాచార హక్కు చట్టం అనేది భారత ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క గవర్నమెంట్ కార్యాలయం, గ్రామ పంచాయతీ నుంచి మొదలుపెట్టి ప్రధాన కార్యాలయం వరకు ప్రతి దాంట్లో ఇంప్లిమెంటేషన్ అయి ఉన్న చట్టం ఏదైనా ఉన్నాయంటే ఇది ఒకటి మాత్రమే లేదు. మనకు భారతదేశంలో 2553 చట్టాలు రాసుకున్నాం. మనం ఏది స్వాతంత్రం రాకముందు ఉన్నాయి, వచ్చిన తర్వాత రాసుకున్నాయి. వీటన్నిటిలో కూడా ప్రజలకు క్వశ్చన్ చేసే అధికారం లేదు. వాళ్ళు చట్టం చేస్తే ఆ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి ప్రజలకి. అప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ ఉన్నది, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసింది, దాన్ని మనం ఫాలో కావాలి. మనకు రోడ్స్ యాక్ట్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ యాక్ట్స్ ఉన్నాయి, మున్సిపాలిటీ యాక్ట్స్ ఉన్నాయి, గ్రామ పంచాయతీ యాక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జస్ట్ మనం ఫాలో అప్ కావాలి. కానీ రిటర్న్ క్వశ్చన్ చేయడానికి అందులో మనకు రైట్ లేదు. మనకు రిటర్న్ క్వశ్చన్ చేయడానికి రైట్ 2005లో ఇది వచ్చింది. ఇది అంత ఆశామాషి ఏది రాలేదు. ఇప్పుడు మన ఆర్గనైజేషన్ ఉంది, ఆర్గనైజేషన్ పుట్టుకురోతరా తెలిసినప్పుడు ఆర్గనైజేషన్ ఎంత బలమైంది, దీనివల్ల యూజ్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఆర్టీఐ చట్టం అనేది దీని పుట్టుకురోతరాలు మనకు పూర్తిగా తెలియకపోతే మనం ఎక్కడ మాట్లాడేటప్పుడు మనకంటే జ్ఞానవంతమైన ఆఫీసర్లు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్, వాళ్ళు వెల్ ట్రైన్డ్ కాబట్టి వాళ్ళు రిటర్న్ మనకు కొన్ని క్వశ్చన్లు ఇస్తారు. మనం పోయి క్వశ్చన్ ఆర్టీఐ అని రాసి ఇచ్చిన వాళ్ళు కూర్చున్నాం, ఓకే మీకు అది ఇస్తాం. కానీ మన జ్ఞానం ఎంత, వీళ్ళ ఆర్గనైజేషన్ అని గొప్పగా చెప్పుకుంటారు కదా, వీళ్ళ ఆర్గనైజేషన్ యొక్క స్ట్రెంత్ ఎంత అని తెలుసుకోవడం కోసం కొన్ని క్వశ్చన్లు ఇస్తారు. నాకు కూడా చాలామంది ఆఫీసర్లు వేసింది. మనము ఆర్గనైజేషన్ గురించి, ఆర్గనైజేషన్ ఈ చట్టం గురించి, చట్టం యొక్క పుట్టుపూర్వతరాల గురించి, దీని అవసరత ఏంటి ప్రజలకు అనేది తెలియజెప్పడానికి మనం వచ్చినాం అనేది పరిపూర్ణంగా మనం తెలుసుకొని ఉంటే మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. కాగితం రాయడం అందరూ రాస్తారు, చట్టంలో సెక్షన్ 6 సబ్క్లాస్ 1 నాకు సమాచారం కావాలి ఎవ్రీథింగ్ రాస్తాము. కాకపోతే దాన్ని ఎక్స్ప్లెనేషన్ కూడా రాకపోతే ఎవరైనా ఆర్గనైజేషన్ పెట్టింది, ఈ ఆర్గనైజేషన్లో పనిచేసి ఆర్గనైజేషన్ పేరు చెప్తూ ఉంటే నాకు మనం బేస్ చేయాల్సిన అని ఇన్సల్ట్ చేస్తాం. అందుకనే కొంచెం నేను డీప్లీ చెప్తాను. మీకు కొంచెం పనులు కట్టకపోతే రాజు చేసే దౌర్జన్యాలను భరించడం తప్పించి వేరే అవకాశం లేకుండా లేదు. కాలక్రమేణా మన స్వాతంత్రోద్యమం జరిగి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఆ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది, మనం స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నాం, మనం అది అనే కాన్సెప్ట్ వచ్చింది. కానీ ఇందులో కూడా మనకు నిజమైన స్వాతంత్రము, నిజమైన క్వశ్చన్ చేసే హక్కు రాలేదు. 1947 నుండి మనం ఇప్పుడు 2005 వరకు కూడా మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో బతుకుతున్నామనే భ్రమలో బతికాం. కానీ ఏ ఒక్క రోజు కూడా మనం గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే రైట్ మనకు రాలేదు. మరి ఎట్లా వచ్చింది? 2005లో మనం ఆటోమేటిక్గా గవర్నమెంట్కే జ్ఞానోదయమై పక్కన ప్రజలకు క్వశ్చన్ చేయాలి, మనం ప్రశ్నించండి అని క్వశ్చన్ చేయాలన్న జ్ఞానం అది వాళ్ళ ఇయ్యలేదు. మనం దీనికోసం ఉద్యమాలు జరిగింది. శోభాడే, నిఖిల్, ఇంకా చాలామంది, అరుణ, వీళ్ళందరూ కూడా కొన్ని ఉద్యమాలు చేసింది. ఆ ఉద్యమాలు ఏ విధంగా వచ్చినాయి? ఆ ఉద్యమాలు వాళ్ళు ఎక్కడి నుండి ప్రేరణ పొందింది అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ రాగానే బయటకు వచ్చి మనం సమాచార చట్టం కొట్లాడదామనే కాన్సెప్ట్ రాలే. వాళ్ళు
అమెరికాలో జరిగిన ఉద్యమాలను ఆసరా తీసుకొని దాన్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలి. అక్కడ ప్రజాస్వామ్యం ఉన్నది, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నది. అక్కడ ఏదైతే సమాచార చట్టానికి సంబంధించి అక్కడ సమాచార స్వేచ్ఛ హక్కు ఉంటుంది అక్కడ అమెరికాలో 1967లో వచ్చింది. వాళ్ళకు కూడా చాలా ఉద్యమాలు జరిగితే వచ్చింది. ఏ విధంగా వచ్చిందంటే మనకంటే వెల్ ఎడ్యుకేటెడ్స్ అమెరికన్స్, అంటే మనకు అక్కడ 98% లిటరేచర్ ఉంది, మనకు కొంత పూర్ ఉన్నాం, మనం 67 అట్లుంది. అయితే వాళ్ళు అక్కడ కూడా అన్నిటి 50%, 60% ఉండే 1960 ఆ టైంలో. వాళ్ళు మేము కట్టిన ప్రతి పైసా పన్నుల ద్వారా కట్టిన పైసల ద్వారా మీరు ఈ పనులన్నీ చేస్తారు కదా, ఈ పనుల గురించి తెలుసుకునే హక్కు మాకు ఉండాలని చెప్పి వాళ్ళు ఉద్యమం స్టార్ట్ చేశారు. ఆ ఉద్యమంలో రొనాల్డ్ రీగన్ ప్రెసిడెంట్ దీనిపై సైన్ చేసి వాళ్ళకు శాంక్షన్ చేసింది. శాంక్షన్ చేసినప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇది ప్రపంచ గతిని మార్చే ప్రధాన చట్టం, ఇప్పటివరకు వచ్చిన చట్టాలు ప్రజలకు అనుకూలంగా ఏది రాలేదు కానీ ఇది మాత్రమే వచ్చింది. ఇక్కడ నుండి ప్రపంచ గతిని మార్చే, అంటే అమెరికా గతిని కాదు, ప్రపంచ గతిని మార్చే చట్టం ఏంటంటే అమెరికాలో చట్టం చేసుకుని ప్రపంచ గతిని ఎట్లా మారుతుంది కొంత క్వశ్చన్ చేసింది. దాని పవర్ ప్రజలు తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడు ప్రతి దేశంలో కూడా ఇది రావాలని కొట్లాడతారు. అక్కడ కంపల్సరీ అంతటా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, జరపాల్సింది. అది రాజరిక వ్యవస్థలైనా ఎక్కడైనా కూడా ప్రజలు తిరుగుబాటు చేస్తే వాళ్ళకి కావాల్సింది ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన మాట్లాడింది. ఆ తర్వాత మనకు ఇక్కడ మన దేశంలో ఈ చట్టం రావడానికి వీళ్ళు పోరాడడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు బీయింగ్ గ్రామం అని రాజస్థాన్లో ఉంటుంది. అది చాలా పూరు, అక్కడ వాళ్ళకు ఇల్లు కూడా ఉండవు, ఎడారి ప్రాంతం. వాళ్ళకు గవర్నమెంట్ 1985లో ఒక 40 lakhs తోటి ఇల్లు శాంక్షన్ చేస్తారు. 40 lakhs తోటి అక్కడ ఉన్న కుటుంబాలన్నింటికి కోటర్స్లు కట్టేయాలని అప్పుడు కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో వాళ్ళు ప్రకటిస్తారు, గవర్నమెంట్ ప్రకటిస్తుంది, 1 year అవుతుంది, 1.5 year అవుతుంది, రాదు. వీళ్ళు ఊరికే పోయి అడుగుతూ ఉంటారు, సార్ మాది ఏమైంది అంటే ఒక ఆఫీసర్, పాత ఆఫీసర్ నన్ను వాళ్ళు ఏం చెప్పినంటే మీరు వస్తారమ్మా అని నమ్మించుకుంటూ వచ్చింది. కానీ కొత్త ఆఫీసర్ వచ్చినప్పుడు నిజం బయటికి కట్టేసింది. మీకు ఎప్పుడో ఇల్లు కట్టేసింది కదా, మళ్ళీ ఎందుకు వస్తాను ఇక్కడికి అంటే మాకు ఇల్లు ఎక్కడ ఇల్లు కట్టలేదు కదా సార్ అని వాళ్ళని. అంటే మీ 40 లక్షలు రాయలేదు, ఆల్రెడీ అమౌంట్ మీకు ఇల్లు కూడా వచ్చేసినట్టుగా మీ పేర్ల మీద అన్నీ ఉన్నాయి ఇక్కడ అని చెప్పింది. చెప్తే మాకు ఇల్లు రాలేదు, మా మీద ఇవన్నీ అయినాయి కాబట్టి అసలు ఈ డబ్బులు ఎవరు తిన్నారు, 40 లక్షలు ఎవరు తిన్నారు మాకు తెలియాలని వాళ్ళు ధర్నా కూర్చున్నారు. ధర్నా కూర్చుంటే వీళ్ళు ఏమంటారు, అధికార రహస్యాల చట్టం కూడా ఉంటుంది మన ఇండియాలో. దాన్ని అనుసరించి ఏ గవర్నమెంట్ ఆఫీస్లో కూడా సమాచారాన్ని బయటకు తీయడానికి అవకాశం లేదు అప్పుడు. దాంతో అదే ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు అక్రమాలు చేసేది. మేము సమాచారం అడిగితే ఎవరికి తీయకపోయింది. వీళ్ళు ఈ గ్రామ ప్రజలు మొత్తం ధర్నా చేస్తుంటే ఇప్పుడు ఈ శోభాడే నిఖిల్ వీళ్ళంతా పోయి అక్కడ వాళ్ళతో జాయిన్ అయ్యింది. వీళ్ళు మంచి వెల్ ఎడ్యుకేటర్స్. వీళ్ళు అర్నారాయ్ అయితే ఆమె IAS కలెక్టర్ అయినా కూడా రిజైన్ చేసిపోయి వాళ్ళతో చేరింది. వీళ్ళు ఆ ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకోకపోతే 11 సంవత్సరాలు నాన్ షార్ప్గా వాళ్ళు ఉద్యమం కంటిన్యూ చేస్తే 1996లో దీనిపైన ప్రభుత్వం స్పందన ఫస్ట్ టైం వచ్చింది 1996లో. అప్పటి వరకు 11 సంవత్సరాలు గవర్నమెంట్ ఇది పెద్ద మ్యాటర్ కావాలంటే చూసింది. 1996 దీని నుంచి పార్లమెంట్లో ఫస్ట్ టైం చర్చ జరిగింది. ఆ ఫస్ట్ టైం చర్చ ద్వారా సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు అందించడం వలన దుర్వినియోగం అవుతుందా లేదా అని ఒక కమిటీ చేసింది. ఆ కమిటీ సాధ్యాసాధ్యాల గురించి అమెరికాకి వెళ్ళి అక్కడ ఏ విధంగా దీనివల్ల బెనిఫిట్స్ వచ్చినాయని మొత్తం ఒక డాటా తీసుకొచ్చారు. ఆ డాటాలో ఏముందంటే 1970 ఏరియాలో అమెరికాలో 58% ఉన్న అవినీతి ఇప్పుడు జస్ట్ 2%కి వచ్చింది. ఎట్లా అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చెల్లించిన ప్రతి పైసను ట్రాక్ చేసే సిస్టమ్ ఈ చట్టం ద్వారా అక్కడ వచ్చింది. అంటే నేను ఇంత పన్ను చెల్లించిన, ఈ పన్ను దేనికి యూజ్ చేస్తాను, ఇంతమంది ఫలానా ఇన్ని రకాల పన్నులు చెల్లిస్తాను. ఇన్ని రకాల పన్నులు చెల్లించినప్పుడు ఈ పన్నులన్నీ ఒక బౌండ్ ఆఫ్ అమౌంట్ అయినప్పుడు ఈ అమౌంట్ దేనికి యూజ్ చేసిందని వీళ్ళు RTI కింద క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసింది. దానికి రిప్లై కూడా వేగంగా రావడం, అవినీతి అనేది తగ్గిపోవడం. ఇప్పుడు ప్రతి పైసా లెక్క ప్రకారం ఉన్నప్పుడు అవినీతి చేసిన ఛాన్స్ ఉండదు కదా, అట్లా అవినీతి 2% డౌన్ అవుతుంది. అదే నివేదిక ఇక్కడికి వచ్చిన తర్వాత అదే ఇంప్లిమెంటేషన్ చేద్దామంటే ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇల్లిటరేచర్. ఇక్కడ చదువు తక్కువ ఉన్నది, కోచింగ్ చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి ఇది ఓన్లీ వెల్ ఎడ్యుకేటర్స్ మాత్రమే యూజ్ చేసుకుంటారు, వాళ్ళకు అనుగుణంగా యూజ్ చేసుకుంటారు అని దీని మీద కూడా కొన్ని చర్చలు నడిచింది. ఈ చర్చలు, ఈ ఫైటింగ్ అన్నీ అయిన తర్వాత వీళ్ళను జైళ్ళలో వేయడం, ధర్నాలు చేయడం, వీళ్ళు నిరాహార దీక్షలు చేయడం, ఇవన్నిటిని ఫైనల్గా 2005లో దీనికి అన్నా హజారే, మన కేజ్రీవాల్ వీళ్ళు అంతా కలిసి కొంత ఉద్యమాన్ని ముందుకు నడిపే వల్ల కేజ్రీవాల్ అనే వ్యక్తి ఆయన IAS అయినా కూడా ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయినట్టు కేవలం కారణం RTI చట్టం, సమాచార హక్కు చట్టం వల్ల ఆయన ముఖ్యమంత్రి అయింది. ఈరోజు 2 రాష్ట్రాల్లో ఇంకో ముఖ్యమంత్రి స్థానం దక్కించుకోగలిగింది. అంటే సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వం యొక్క లోపాలను ఆయన బలంగా ప్రశ్నించగలిగింది కాబట్టి, ఆ బలంగా ప్రశ్నించే క్రమంలో ప్రజలకు న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్మింది కాబట్టి
ఆయన ఈరోజు నాయకులు ఎన్నుకోగలిగారు. ఈరోజు మనకు మన సంస్థకు ఉమ్మడి లక్ష్యాలు ఉన్నాయి. మనకు ఉమ్మడి లక్ష్యాలు ఏంటిది, మనకు వ్యక్తిగత లక్ష్యాలు ఉన్నాయి. మన వ్యక్తిగత లక్ష్యాలు ఏంటి అనేది మనం ఇండివిజువల్గా మాట్లాడుతున్నాం. ఉమ్మడి లక్ష్యాలు ఏంటిదంటే మన ఆర్గనైజేషన్ మెయిన్ థీము ఏ కుల మత పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తి అయినా కూడా మన దగ్గర స్వేచ్ఛగా రావాలి. ఏది తన బాధను చెప్పుకోవడానికి. అంటే మనం ఈ చట్టం యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించినాము. ఇది మనకి తెలియడం కాదు, ఇంకా తెలియని వాళ్ళకు కూడా దీన్ని నేర్పగలగడం అంటే ఇప్పుడు ఆయన చట్టం నేను ఆర్టీ చేసిన సార్ నాకు ఇస్తలేరని మనం కంప్లైంట్ చేస్తే మనం పోయి ఆయన బాధ్యత భుజాల మీద పెట్టుకొని మొత్తం సాల్వ్ చేసి రావడం కాదు. ఆయన నేర్పాలి. నువ్వు చేసినావు ఈ పలానా సెక్షన్ ప్రకారం వేసినావు, మళ్ళీ నీకు 30 రోజుల టైం ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇవ్వకపోతే అప్పీలేట్ అధికారికి చేయాలి. ఆయన నేర్పాలి. ఆయనకు నేర్పితే ఆయన ఇంకొక 10 మందికి చెప్పగలుగుతాడు ఏమని ఈ ఆర్టీఐ ఏ విధంగా ఎట్లా తీసుకోవాలని. ఇట్లా మనం చాలా కార్యక్రమాలు చాలా ఊళ్ళల్లో ఆర్టీఐ చేసిన వాళ్ళకి సపోర్ట్గా పోయి మన టైం కేటాయించి ఆ గ్రామ పంచాయతీ రికార్డు తని చేయడం కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో రికార్డు తని చేయడం కానీ, కలెక్టర్ ఆఫీస్లో స్పెషల్ పర్మిషన్ కింద కొన్ని రికార్డు తని చేయడం కానీ ఇట్లాంటివి చేసి కొంతమంది ట్రైనింగ్ ఇప్పించింది. ఆ వ్యక్తులు ఇప్పుడు చాలా దశలలో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళకి రాలేకపోయినా వాళ్ళు బాధపడుకుంటే మెసేజ్ కూడా పెట్టింది పర్సనల్గా. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఒక వెల్ ట్రైన్గా మనకున్న ఆశయం ఏంటంటే మనము సమాజంలో ఒక మంచి గుర్తింపు కోసం, సమాజంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రశ్నించడం కోసం ఇక్కడ అందరం ఒక దగ్గరికి వచ్చినాము. ఇది మంచి ఆలోచన. కానీ ఇది మనకు మాత్రమే కాకుండా ఇప్పుడు మన సందీప్ బ్రదర్ చెప్పినట్టు తీర్మాన్ మల్ల టీంలో పనిచేసిన అని చెప్పింది. ఆ టీము ఏ పర్పస్లో పనిచేసింది అనేది అందరికీ తెలుసు. అంటే వాళ్ళు డిపెండ్ చేసింది గవర్నమెంట్ యొక్క అవినీతి అనేది అందరికీ తెలుసు. అదేవిధంగా మనమందరం కూడా ఒక ప్లాట్ఫామ్ మీకు వచ్చినప్పుడు అదే ప్లాట్ఫామ్లో అందరం కలిసి ఒకటే ఉమ్మడి లక్ష్యం వైపు పయనించాలంటే నాకు కొంత అవగాహన ఉన్నది. అంటే నాకు చాలా లేకపోవచ్చు, కొంత అవగాహన ఉన్నది ఆర్టీఐ. ఇంక కొంతమందికి అసలుకే లేకపోవచ్చు. నాకంటే ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉండవచ్చు, అనిల్ ఉండవచ్చు, శ్యామన్ ఉండవచ్చు, పాషాన్ ఉండవచ్చు, ఎవరైనా ఉండవచ్చు. కాకపోతే మనం ఒకరికొకరము అండగా ఉండి ఒకరికొకరు షేర్ చేసుకోవడం కోసం ఇందులోకి వచ్చింది. ఈ ఉమ్మడి లక్ష్యంలో ప్రధానంగా మనం వ్యక్తిగతంగా ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా, ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా, ఏ కులానికి చెందిన వ్యక్తి అయినా ఇవన్నీ కూడా ఇక్కడ మన గ్రూప్లో చర్చలు కానీ మన ఇక్కడ అందరం కలిసినప్పుడు కానీ ఇవి మనం అసలుకే చర్చించుకోకపోతే బాగుంటుంది అనేది మన ఆర్గనైజేషన్ రాష్ట్ర కమిటీ నిర్ణయం మొదటి నుంచి వెళ్ళి కూడా. ఎందుకంటే వన్స్ మనం ఒక పార్టీకి సంబంధించిన చర్చ స్టార్ట్ చేసిన, ఒక కులానికి సంబంధించిన చర్చ స్టార్ట్ చేసిన, ఒక మతానికి సంబంధించిన చర్చ స్టార్ట్ చేసినా కూడా ఎట్ ద సేమ్ టైం ఆ డిఫరెంట్ దాన్ని వ్యతిరేకించే వ్యక్తులు కూడా మన దగ్గర ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పడకపోవచ్చు, వాళ్ళ వ్యక్తిగత వాళ్ళు పర్సెంటేజ్ వస్తుంది, వాళ్ళు పర్సెంటేజ్ దాన్ని ఫాలో అవ్వకుండా వస్తుంది. దాన్ని మనం కొనసాగించడం వల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతినడము, లేదా మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళు మాట్లాడటము జరుగుతుంది. జరిగినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా క్లాషెస్ వస్తాయి. మన ఉమ్మడి లక్ష్యం అనేది దెబ్బతింటుంది. సో ఈ మూడింటికి వ్యతిరేకంగా, అంటే మూడింటికి వ్యతిరేకంగా కాదు, ఈ మూడింటిని మనం బయట పెట్టేసి ఈ ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేద్దాం. ఈ ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేసే క్రమంలో ప్రజలకు ఎటువంటి అన్యాయం జరిగినా ఇమీడియట్లీ మనకు నోరు ఉన్నది. మిగతా సంఘాలకు, మిగతా ఆర్గనైజేషన్లకు నోరు లేదు. నోరు మీన్స్ మీడియా. మనకు ఆర్టీఐ లైవ్ న్యూస్ ఛానల్ ఉన్నది, మనం ఏ కార్యక్రమం చేసినా, చిన్న చేసినా పెద్ద చేసినా అట్ ద సేమ్ టైం మనకు ఛానల్లో రావడానికి అవకాశం ఉంది. రెండవది మనకు ఆర్టీఐ నిఘా పేపర్ ఉన్నది, పేపర్లో రావడానికి అవకాశం ఉంది. సో మనం ఏం చేసినా కూడా పేదల పక్షాన మనము నిలబడి మాట్లాడితే మన వాయిస్ సమాజాన్ని వినిపించడానికి మనకు గొంతుకున్నది. ఆ గొంతుకుని అందరం యూజ్ చేసుకున్నాం. ఇందులో కూడా మీకు ఒకవేళ సభ్యత్వం కావాలి, ఆర్టీఐ న్యూస్లో కానీ ఆర్టీఐ నిఘా పేపర్లో మనకు విలేకరిగా కార్డు కావాలంటే కూడా అది మనం పర్సనల్గా ఇండివిజువల్ కాంటాక్ట్ కానీ దాని గురించి కూడా నేను చెప్తాను. ఈ ఆర్గనైజేషన్కు ఇప్పుడు మనకు ఉమ్మడి లక్ష్యాలు మనం ఇంతకుముందు పనిచేసిన గ్రామ పంచాయతీ రికార్డుల పరంగా అందరం మూవ్ అయినాం. గ్రామ పంచాయతీ రికార్డులలో అభివృద్ధి జరిగినంత రికార్డుల ద్వారా బయటికి తీసి కలెక్టర్కు డైరెక్ట్ సబ్మిట్ చేసి కొన్ని ఇట్లా కార్యదర్శులను వాళ్ళని సస్పెండ్ చేసినాం. సర్పంచులతోటి, ఎమ్మెల్యేలతోటి, మంత్రులతో చాలా బెదిరింపులు వచ్చినాయి. మనం అవన్నీ